గైస్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే ఎర్ర కందిపప్పు మసూర్కి దాల్ చేయబోతున్నాను. దానికి ఇంగ్రీడియంట్స్ అయితే చేసేసుకుందాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ఎర్రపప్పు, కొత్తిమీర, శనగపప్పు, జీరా, పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా రండి. అయితే ఫస్ట్ ఒక బౌల్లో అయితే ఇది ఎర్రకందిపప్పు అయితే వేసేస్తున్నాను. బౌల్లోకి అయితే ఎర్రకందిపప్పు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఎర్రకందిపప్పులో అయితే వాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే కడుక్కోవాలి. ఇట్లాగా చూసారా మురికితనం. సో ఈ వాటర్ని అయితే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఈ వాటర్ అయితే వేసేసి బౌల్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి మనం. సో నేనైతే ఇలా వేస్తున్నాను వాటర్. ఇప్పుడు అయితే ఫస్ట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే తాలింపులు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ జీరా 2 స్పూన్స్, ఇది ఆవాలు 1 స్పూన్, పప్పు 2 స్పూన్స్, పచ్చి గ్రీన్ చిల్లీ మిక్స్ చేసుకోవాలి. ఇవైతే బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్లో. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం. ఇవి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా వేసుకోవాలి. మనం బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాము. మీకు టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనం. మీరు చూస్తూ ఉండొచ్చు ఆనియన్స్ కూడా గోల్డ్ షేడ్లో వచ్చాయి. ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నాము 1 స్పూన్, 2 స్పూన్స్ కారం. మీకు టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువ చిల్లీ వేసాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను, 2 స్పూన్స్. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడైతే ముందుగా ఎర్ర కందిపప్పు నానబెట్టుకునేది ఇప్పుడైతే దీంట్లోకి వేసేసుకుందాం. వాటర్ లేకుండా అయితే వేసేసుకుందాం రండి. మొత్తం కందిపప్పు అయితే వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుందాం. ఇదైతే నార్మల్ వరకు అయితే నేను వాటర్ వేసేస్తున్నాను. ఒక 30 మినిట్స్ తర్వాత చూద్దాం రండి. ఒక వాటర్ అయితే వేసేసుకున్నాం. మనమైతే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం. 30 మినిట్స్ తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడైతే 30 మినిట్స్ అయింది కదా,
ఓపెన్ చేసుకొని చూద్దాం ఎట్లా ఉందో. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర అయితే వేసేసుకుందాం మనం. చూసారా ఎంత బాగా కుక్ అయిందో కుక్కర్ లేకుండానే. సో ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసేసుకున్నాం ఒకసారి. టూ మినిట్స్ కొత్తిమీర అయితే వేసేసాం కదా, ఒక 2 minutes అయితే మూత పెట్టి ఉంచుదాము. మనకి 2 minutesలో యమ్మీ మసూర్ కి దాల్ అయితే రెడీ అయిపోయింది. 2 minutes అయితే అయిపోయింది, చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. మసూర్ కి దాల్ అయితే రెడీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం రండి. చూసారు కదా, యమ్మీ యమ్మీ ఈజీగా 10 minutesలో కుక్కర్ లేకుండా కూడా అయిపోయే ఎర్ర కందిపప్పు. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం రండి. చూసారు కదా, యమ్మీగా ఎర్ర కందిపప్పు మసూర్ కి దాల్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా కుక్కర్ లేకుండా టేస్టీగా ఒక 10 minutesలో అయిపోయే మసూర్ కి దాల్ ఎర్ర కందిపప్పు. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూస్తాను. వేడి వేడి అన్నంతో పాటు మసూర్ కి దాల్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం. అండి ఫస్ట్ అయితే అన్నం అయితే పెట్టేసుకుందాం. దాల్ వేసుకుందాం. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో చాలా చాలా బాగుంది. ఇది సూపర్ ఉంది, టేస్టీగా యమ్మీగా ఉంది. ఈజీగా కుక్కర్ లేకుండా మనకి 10 minutesలో మసూర్ కి దాల్ అయితే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట కూడా కొట్టేసేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి నన్ను. ఈ రోజు నుంచి నేను రోజుకి ఒక వీడియో పెడతాను అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.